బుధగ్రహ అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి? ఒక చిన్న చిట్కా చెప్తాను. మీరు నవ్వుకోవచ్చు. కానీ అది చాలా మంచిది. బుధగ్రహ అనుగ్రహం కలుగుతుంది. అదేమిటంటే అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటూ మాట్లాడటం అలవాటు చేసుకోండి. సాధన చేయండి. దానివల్ల బుధగ్రహ అనుగ్రహం కలుగుతుంది. వినటానికి చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ చక్కటి రెమెడీ తప్పకుండా చేయండి. మీకు చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. అంతేకాకుండా మీరు ఆవుకి గోమహాలక్ష్మికి ఆకుకూరలు సమర్పించండి. తోటకూర, బచ్చల కూర, పాలకూర, ఆకుకూరలు ఇవ్వండి. అంతేకాకుండా ఆవుకి పచ్చగడ్డి కూడా, అంటే ఆకుపచ్చ రంగులో ఉన్న పచ్చగడ్డి గనక ఆవుకు పెడితే బుధగ్రహ అనుగ్రహం అద్భుతంగా కలుగుతుంది. అలానే కాయగూరలు పచ్చని కలర్లో ఉన్నాయి, గ్రీన్ కలర్లో ఉన్న కాయగూరలు కూడా ఆవుకు పెడితే బుధగ్రహ అనుగ్రహం కలుగుతుంది. చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. మనం బుధగ్రహ అనుగ్రహం కలగాలంటే ఆకుకూరలు పెట్టడం అంటే అద్భుతమైన రెమెడీ, అంతకు మించిన రెమెడీ ఎక్కడా లేదు. కాబట్టి వీలైనంత వరకు బుధగ్రహ అనుగ్రహం కలగాలంటే గోమహాలక్ష్మిని పూజించండి. మీకు బుధగ్రహ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఆకుకూరలు, ముఖ్యంగా ఆకు పండ్లు, అంటే ఆకుపచ్చని రంగులో ఉన్న పండ్లు, ఆకుపచ్చని రంగులో ఉన్న కాయలు, ఇలాంటివి పెట్టడం వల్ల బుధగ్రహ అనుగ్రహం మనకి అద్భుతంగా కలుగుతుంది. బుధుడు అనుగ్రహం కలిగితే మేధో సంపత్తి పెరుగుతుంది, మేధస్సు పెరుగుతుంది, బుద్ధి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది.